నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు. నిన్నటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎంపీ చామల డిమాండ్. హైదరాబాద్ బోరబండలో ఆటో డ్రైవర్ హత్య కలకలం. కుమార్తెను కిడ్నాప్ చేశాడనే అనుమానంతో దుశ్చర్య. పంజాబ్లో కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ప్రక్రియ. 2కు చేరిన మృతుల సంఖ్య, బాధ్యులపై చర్యలు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు. గాజాలో చిన్నారుల్ని చంపడం క్రూరత్వమని స్పష్టీకరణ. అండర్-19 ఆసియా కప్ టోర్నీ విజేత భారత మహిళల జట్టు. బంగ్లాదేశ్పై 41 పరుగుల తేడాతో విజయం. సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పు లేదని, అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సూచనలు చేస్తే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ ప్రశ్నించారు. అల్లు అర్జున్ ప్రజలకు ఏం సందేశం చెప్పాలనుకుంటున్నారో కనీస అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు. డెఫినెట్ గా ఇది వేరే హీరోలు గాని, వేరే పొలిటీషియన్స్ గాని, వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి. మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యూమిలియేట్ చేసిండు, నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తురో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. మీరు మీరే కాదు ఎవరైనా మీరు హీరోలు, మిమ్మల్ని రియల్ హీరోలుగా చూస్తారు ప్రజలు. వాళ్ళు ఆ 3 గంటల సినిమాను మీరు చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీలో ఒక మంచి హీరోని చూస్తారు. మీరు బయట కూడా అలానే వ్యవహారం చేయాలని కోరుకుంటున్నాను. మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము, శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరువు ఉండేదని, కానీ ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరువు సైతం పోతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ పాలమూరు రంగారెడ్డి సహా పలు ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జలవనరుల శాఖ వెనక్కి పంపడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కాళేశ్వరంపై అర్థం లేని కక్ష, పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష అని మండిపడ్డారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి పాలమూరు బిడ్డ నోరు తెరవడం లేదని, పోతిరెడ్డిపాడు ద్వారా 100 టీఎంసీలు ఎత్తుకెళ్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా కాంగ్రెస్లో చలనం లేదని కేటీఆర్ అన్నారు. 100% రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా పోయిన ప్రభుత్వం రుణమాఫీ కాని రైతన్నలకు ఏం సమాధానం చెబుతుందని అడిగారు. పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి, అడవుల తల్లి ఆదిలాబాద్లోని రైతుల ముందే మాయల మాఫీ లెక్కలు తేల్చుతామని అన్నారు. హైదరాబాద్ బోరబండలో ఆటో డ్రైవర్ హత్య కలకలం సృష్టించింది. తమ కుమార్తెను అపహరించాడంటూ ఆటో డ్రైవర్ను బాలిక తల్లిదండ్రులు హత్య చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సినిమా తరహాలో ఆటో డ్రైవర్ని హత్య కేసుకు సంబంధించి బోరబండ పోలీసులు కేసును అయితే ఛేదించడం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించి అంటే ఎప్పుడు మిస్సింగ్ కేసు అయింది, ఆ మిస్సింగ్ కేసులో ఆటో డ్రైవర్ ఏ విధంగా చంపాడు అనేది మనతో మాట్లాడడానికి బోరబండ సీఐ గారు ఉన్నారు. వారిని అడిగి మరియు తెలుసుకున్నాం. సరే, అసలు అంటే ఆటో డ్రైవర్ మొదటగా మిస్ అయ్యడం కావడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసు ఎక్కడ కేసు నమోదైంది, ఈ కేసులో ఆటో కీలకమని తెలిసింది. అసలు ఆటో ద్వారా ఏ విధంగా దర్యాప్తు చేశారు? ఈ చనిపోయిన అతని పేరు కుమారు, వయసు 34 ఇయర్స్ ఉంటుంది, మ్యారీడ్.
వీళ్ళ భార్య పవిత్ర, వీళ్ళది నేటివ్ వచ్చేసి మెదక్ జిల్లా. ఇక్కడ మన బాచుపల్లి నిజాంపేటలో ఉంటారు. వీళ్ళ మధ్యలో చిన్న గొడవలు ఉండి అతడు మా బోరబండలో వాళ్ళ సిస్టర్ ఇంటికాడ ఉంటాడు. ఈ బోరబండ కొత్తగా ఏర్పాటు కానప్పుడు జూబ్లీస్ పరిధిలో ఉండేది, అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పడిన తర్వాత మాకు ఆగస్టులో ఇక్కడ రిజిస్టర్ అయింది. తర్వాత ఆ మిస్సింగ్ కేసులో ఎస్ఐ జమ్మాల్ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో మాకు ఆ యొక్క ఆటో అనేది పలానా గూగుల్ ఆఫీస్ కాడ ఉంది అని చెప్పి వాళ్ళ బామ్మడిది మాకు చెప్పడం జరిగింది. దాన్ని మేము వెరిఫై చేస్తే ఆ నెంబర్ ఫేక్ అని తెలిసింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతడు పేరు వచ్చేసి మురళీరెడ్డి అని, ఈయనది విజయవాడ, ఆయన భార్య పేరు ద్వారక. వాళ్ళకు ఒక కూతురు ఉంది. వీళ్ళు ఉండేది జగదిరిగుట్టలో. కాకపోతే వీళ్ళ కూతుర్ని ఇతడు తీసుకుపోయాడు అని చెప్పి అతన్ని ట్రాప్ చేసి మియాపూర్కి పిలవడం జరిగింది. పిలిపించి అక్కడ అతన్ని కొట్టేయడం వల్ల అతను స్పృహ కోల్పోయాడు, చనిపోయాడు అనే ఆలోచనలో అతన్ని తీసుకుపోయి మునగాల కోదాడ దగ్గర సూర్యాపేట జిల్లా ఆ చెరువులో కాలువలో పడేశారు. తర్వాత అది ఒక 3 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత అన్నోన్ బాడీగా కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది. ఈ మిస్సింగ్ కేసు సంబంధించి ఎప్పుడు నమోదైంది సార్ జూబ్లీస్ పిఎస్? మార్చి నెలలో అయింది. మార్చి నెలలో రిపోర్ట్ అవ్వడం జరిగింది. అంటే ఈ మిస్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరాధీయడం కానీ అతను ఎక్కడున్నాను కానీ ఏమైనా వివరాలు ఏమైనా సేకరించారా సార్? వివరాలంటే ఆటో కోసం మేము ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. నెంబరు, దాని యొక్క బంపరు, అవి వాళ్ళు కొన్ని ఆనవాళ్ళు చెప్పారు ఆటో గురించి. దాన్ని పట్టుకొని మేము ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అంటే అమ్మాయిని ఏ విధంగా ట్రాప్ చేశారు సార్ ఈ ఆటో డ్రైవరు? ఎందుకంటే అమ్మాయి కూడా ఏజ్ చాలా చిన్న ఏజ్ అయినప్పటికీ అమ్మాయిని ఏ విధంగా ఈ ఆటో డ్రైవర్ ట్రాప్ చేశారు? అమ్మాయి కోవిడ్ టైంలో వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది జగదిరిగుట్టలో గవర్నమెంట్ స్కూల్లో. ఆ ట్యాబ్స్లో ఈ అమ్మాయి సోషల్ ప్లాట్ఫామ్స్ స్నాప్చాట్, వాట్సాప్ ఇవి డౌన్లోడ్ చేసుకొని చాటింగ్ టిక్ టాక్లు చేసి వాటిని ఇతడు అందులో చాట్ చేయడం జరిగింది. షేర్ చేసుకొని నెంబర్ షేర్ చేసుకొని ఇద్దరు వాట్సాప్ చాటింగ్ చేయడం జరిగింది. మరొక పక్క అమ్మాయి కూడా మిస్ అయ్యి కూడా దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ తల్లిదండ్రులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఫస్ట్ ఇతడు ఫోన్ చేశారు, ఆ నెంబర్కి కాల్ చేసినప్పుడు ఉంది అన్నాడు. తర్వాత అతడు మళ్ళీ కోఆపరేట్ చేయకపోయేసరికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. అమ్మాయి వీని దగ్గరనే ఉంది, ఇక పిఎస్లో మైనర్ కదా ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం అని, దొరుకుతుంది కదా వీని పట్టుకుంటే ఆ అమ్మాయిని చూపిస్తారు కదా అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరగలేదు. మరి అమ్మాయిని ఏ విధంగా ట్రేస్ అవుట్ చేశారు సార్? అమ్మాయి వాళ్ళే ట్రేస్ అవుట్ చేశారు. నెంబోలి అడ్డలో అమ్మాయిని అనాథాశ్రమంలో ఉండడం జరిగింది. తర్వాత అలా కోచింగ్లో అమ్మాయి వాళ్ళ ఫాదర్ నెంబర్ చెప్తే డిసెంబర్ మంత్లో వాళ్ళు పోయి తీసుకొని రావడం జరిగింది. అంటే ఆటో డ్రైవర్ హత్యకు సంబంధించి కూడా కేవలం వీళ్ళిద్దరు దంపతులే ఉన్నారా లేదా ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? వీళ్ళిద్దరే ఉన్నారు, భార్యాభర్తలే ఉన్నారు. అంటే మొదటగా గొడవ జరిగింది అంటున్నారు. ఆ గొడవ జరిగిన సమయంలోనే అతను అక్కడే స్పాట్లో చనిపోయాడా లేదా అతను చనిపోయిన తర్వాతనే అక్కడ తీసుకెళ్ళి ఆ పరవేలని చెప్పి వీళ్ళు ఏమైనా భావించారు? అతను ఇంకా బాగా కొట్టడం వల్ల స్పృహ కోల్పోయాడు. ప్రైవేట్ పార్ట్స్ మీద తనడము, ముఖం మీద, చెస్ట్ మీద కొట్టడం వల్ల తర్వాత చనిపోయాడని చెప్పి నీళ్ళలో వేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళని రిమాండ్ చేశారు సార్? రిమాండ్ చేశాం. ప్రజెంట్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు వాళ్ళు. ఇది మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అంటే ఒక మిస్సింగ్ కేసు ఆధారంగా కూడా హత్య కేసును అయితే ఛేదించడం జరిగింది. కేవలం ఆటో ద్వారా ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా మేమైతే ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు చేస్తే దీంట్లో ఆటో డ్రైవర్ను చంపిన ఇద్దరు దంపతులను అయితే పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే రిమాండ్ తరలించడం జరిగింది. ఈ కేసులో ఇంకా అంటే ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా కొనసాగుతుంది. మరొక పక్క మైనర్ బాలిక కావడంతో ఆమె అనాథాశ్రయంలో ప్రస్తుతం అయితే ఉంది కాబట్టి ఆమె నుంచి కూడా మరిన్ని వివరాలు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ముండ్లమూరు మండలంలో సెకనుపాటు భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిన్న కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో కొద్ది సమయంలో భూమి కంపించింది. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో ప్రభుత్వ నిషేధిత చైనీస్ మాంజాను పోలీసులు పట్టుకున్నారు. 15 రోజులుగా దాడులు నిర్వహించి ముగ్గురు వద్ద నుంచి 426 చైనీస్ మాంజా రోలర్స్ను స్వాధీనం చేసుకున్నారు.
మాంజాతో పక్షులతో పాటు మనుషులకు ప్రమాదం ఉండటంతో వీటి అమ్మకాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీటిని గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న వ్యాపారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పట్టుకున్న 3 నిందితులకు నోటీసులు అందించి వారికి పంపించేశారు. మాంజా అమ్మకాలను నిలిపివేయాలని ఆసిఫ్నగర్ ఏసీపీ విజయ్ శ్రీనివాస్ వ్యాపారులను హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పిఎస్ పరిధిలోని తేజశ్రీనగర్ కాలనీలో ఓ డ్రై క్లీనింగ్ దుకాణంలో విద్యుదాఘాతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు వ్యాప్తి చెంది దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో దుకాణం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరగలేదని, విద్యుత్ ఓవర్ హెడ్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని తూర్పు కోస్తా రైల్వే తెలిపింది. మరమ్మతు పనులు జరుగుతున్నందున విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. కానీ ఉదయం 5:20 విశాఖ వచ్చిన తిరునల్వేలి పురులియా రైలుకి ఇంజిన్ మారుస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగిపోయి ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. తెగిపోయిన విద్యుత్ తీగలను దాదాపు 100 మీటర్లు రైలు ఇంజిన్ ఈడ్చుకెళ్లిందని ప్రచారం జరిగింది. దీనిపై తూర్పు కోస్తా రైల్వే అధికారులు వివరణ ఇస్తూ రైల్వే స్టేషన్లో ఓవర్ హెడ్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగానే 3వ ప్లాట్ఫారంపై విద్యుత్ తీగలు మార్చడం జరిగిందన్నారు. అంతే తప్ప ప్రమాదం కాదని, రైళ్ల రాకపోకలు యథావిధిగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో గొర్రెల మందపై మారుతి ట్రావెల్ బస్సు దూసుకుపోయింది. ఈ ఘటనలో సుమారు 100 గొర్రెలకు పైగా మృతి చెందాయి. మరో 100 గొర్రెలకు గాయాలయ్యాయి. దుర్ఘటనలో గొర్రెల కాపరి మల్లేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మహబూబ్ నగర్ నుంచి దాచేపల్లికి గొర్రెల మందతో వస్తుండగా ట్రావెల్స్ బస్సు మందపైకి దూసుకెళ్లింది. తర్వాత బస్సు ఆగిపోయింది. అక్కడి నుంచి బస్సు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తే కారణమని భావిస్తున్నారు. ఊరు దాడమని వెళ్ళిపోతుంటే బస్సు ఆగకుండా బ్రేక్ కొట్టకుండా మొత్తానికి దొక్కిచ్చిండు. దెబ్బలు మంచి అయితే సీరియస్ ఉన్నది, దెబ్బలు తాకినాయి. గుర్జాల తీసుకుపోయారు. 200 గొర్రెలు మొత్తం చనిపోయినాయి స్పాట్ల. మామూలుగా దగ్గర 20 లక్షలు 30 లక్షల సొమ్ము రోడ్డు మీద పడ్డది. మాది మంచి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. మాకు న్యాయం జరగాలి. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు ఆదరణ పెరుగుతోంది. తిరుమల గోకులం కార్యాలయంలో 800 కోటా టికెట్లకు భారీగా క్యూలైన్ పెరుగుతోంది. 10 రోజులుగా మధ్యాహ్నం 1 గంటకే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ ప్రక్రియ పూర్తవుతోంది. 10,500 రూపాయలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. సాధారణంగా ఉదయం 8:30 గంటలకు కౌంటరులో టికెట్ల జారీని మొదలు పెడతారు. వీటి కోసం ఉదయం 6 గంటల నుంచే భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తుంటారు. అయితే శ్రీవాణి టికెట్లు కావాల్సిన భక్తులు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కౌంటరులోకి వెళ్లి టికెట్లు పొందాల్సి ఉంది. క్యూలైన్లలోని చంటి పిల్లలను సైతం తీసుకుని వెళ్లాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు విపరీతంగా ఆదరణ పెరిగి 1 గంట తర్వాత టికెట్లు లేకపోవడంతో భక్తులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. జ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనం దోహదపడుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన 37వ పుస్తక ప్రదర్శనశాలను ఆయన సందర్శించారు. పుస్తకం అన్నిటికంటే ముఖ్యమైనదని పేర్కొన్న ఆయన పుస్తక పఠనానికి చాలా ఓపిక అవసరమన్నారు. పుస్తక పఠనంతో దివ్యమైన జ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా సెల్ ఫోన్ను వినియోగిస్తుండటంతో విచారణ వ్యక్తం చేశారు. మరోవైపు పుస్తక ప్రదర్శనశాలలో భూమి ట్రస్ట్ ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ స్టాల్ సందర్శకులతో కిక్కిరుస్తోంది. స్టాల్ను ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ ఆవిష్కరించారు. ప్రధానంగా ఆలవాల గురవర్రాజ్ అనువాదం, వ్యాఖ్యానం చేసిన భారత రాజ్యాంగ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని స్టాల్ నిర్వాహకులు తెలిపారు. ఎవరైనా జ్ఞాన సముపార్జన చేయాలంటే విగ్రహము, ఓపిక చాలా అవసరం. పుస్తక పఠనం వల్ల ఒక దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించవచ్చు, శాంతిని మనం సంపాదించవచ్చు. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైనది మన వ్యక్తిత్వాన్ని వికాసం చేసుకోవడానికి పుస్తక పఠనం చాలా అవసరం. లోతైన విజ్ఞానం రావాలంటే చదువు చాలా అవసరం. అందులో పుస్తక రూపంలో దీన్ని అందించడం చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తున్నాను. నేటి యువతరానికి ఇంకా గ్రంథాలయాలను పెంచి పుస్తక పఠనాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు చాలా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎక్సైజ్ పోలీసులు గంజాయి విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. వినియోగదారులను అదుపులోకి తీసుకుంటున్నారు. గంజాయి క్వీన్ నీతుబాయ్ ఆచూకీ కోసం గాలిస్తున్న అబ్కారీ శాఖ ప్రత్యేక బృందాలకు వినియోగదారులు పట్టుబడుతున్నారు.
నానక్రామ్గూడలో తాపస్తీకి ఆకస్మికంగా వెళ్లిన అబ్కారీ శాఖ బృందాలకు ఒకే రోజు దాదాపు 150 మంది వినియోగదారులు చిక్కడం విస్మయపరుస్తోంది. వీరిలో ఎక్కువ శాతం ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వీరికి గంజాయి ఎవరు విక్రయిస్తున్నారో ఎన్నాళ్ల నుంచి ఈ తంతు సాగుతోందని ఆరా తీసిన అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మరోసారి ఈ తరహా చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నీతుబాయి మీద గంజాయి రవాణాకు సంబంధించి తాజాగా మరో 3 కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న నీతుబాయి కోసం ఎస్టీఎఫ్ ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు సాంకేతిక ఆధారాలతో సంగారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ గాలిస్తున్నట్టు తెలుస్తోంది. నీతుబాయి కుమారులిద్దరూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు సమాచారం. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధమవుతున్నారు. రాజీవ్ స్వగృహ ఇళ్లు భూములు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పోలేపల్లి పరిధిలోని రాజీవ్ స్వగృహ ఇళ్ల సముదాయం ఎట్టకేలకు వినియోగంలోకి రానుంది. ప్రభుత్వ ఆదేశాలతో త్వరలోనే వేలం ప్రక్రియ చేపట్టేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకాన్ని తీసుకొచ్చింది. పేదల కోసం రాజీవ్ గృహకల్ప తీసుకొచ్చి ఆ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. అయితే రాజీవ్ స్వగృహ ఇళ్లను పూర్తి చేసి అందించలేకపోయారు. ఖమ్మం గ్రామీణ మండలంలోని పోలేపల్లి రెవెన్యూ పరిధిలో 9.23 ఎకరాల్లో తొలిదశలో నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 9 ఫ్లోర్లు, 8 బ్లాకుల్లో 576 ప్లాట్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 288 డబుల్ బెడ్రూమ్స్, మరో 288 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2009లోనే ఈ నిర్మాణాలు ఆగిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, మధ్యతరగతి వారికి ఇచ్చేటువంటి ఖరారుతో కట్టారు. చాలామంది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా 3 వేల రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము కన్స్ట్రక్షన్ చేసి మీకు అమ్ముతాం, బహిరంగ మార్కెట్లో విలువ ప్రకారం అమ్ముతాం అని చెప్పి చేశారు. మంచి వాతావరణం ఉంది, మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాగా జరిగింది, మంచి డిజైన్ ఉంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా బాగా జరిగింది. అది ఇంతవరకు లబ్ధిదారులకు ఎవరికి అందించలేదు, ప్రభుత్వము దాన్ని వినియోగంలోకి తీసుకురావట్లేదు. గతంలో అనేక సందర్భాలలో ఆడున్నటువంటి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ మధ్యతరగతి వారికి రాజీవ్ స్వగృహ పేరు మీద మార్కెట్ వాల్యూకి సంబంధించి కొంత అటో ఇటో చేసి అమ్మాల్సి ఉంది. కానీ ఖమ్మం నడిబొడ్డులో ఆ రోజు ఎంత రేటు ఉందో ఊరి దూరం కూడా అంతే రేటు పెట్టడం కారణంగా మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. అది పెండింగ్లో పడింది, ఆ ప్రాజెక్ట్ పెండింగ్లో పడింది. ప్రభుత్వం 60 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకపోగా డిపాజిట్లు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించాల్సి వచ్చింది. 2022 మార్చి 24న గత సర్కార్ జలజ టౌన్షిప్ గా పేరు మార్చి వేలం వేసింది. చదరపు గజానికి 1500 నుంచి 2000 ధర నిర్ణయించారు. వేలం నిర్వహించగా ఎవరూ ముందుకు రాలేదు. ఇళ్ల వారీగా కాకుండా బ్లాకుల వారీగా విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 2023లో రెండోసారి వేలం వేయడానికి ప్రయత్నించి ఆ తర్వాత రద్దు చేశారు. మూడోసారి ఇళ్ల సముదాయాలతో పాటు రాజీవ్ స్వగృహ స్థలాలను విక్రయించాలనుకున్నప్పటికీ ఆ ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు. గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ అది తక్కువ ధరలకి ఇస్తామని చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఎక్కడా కూడా అమలు చేసే పరిస్థితి కనపడలేదు. చాలా ఈరోజు పడవబడుతుంది. అది కట్టి కూడా మొత్తం కూడా నిరుపయోగంగా తయారవుతుంది, శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ స్థానిక మంత్రులు వెంటనే స్పందించి భవనాన్ని వెంటనే పేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఎవరైతే ఉన్నారో నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా దీన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మరోసారి వేలానికి సిద్ధమైంది. ధర మాత్రం ఇంకా నిర్ణయించలేదు. చదరపు అడుగు ధర 3000 పైనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇళ్ల సముదాయం మొత్తం దాదాపు 7,60,104 చదరపు అడుగుల మేర ఉండగా ప్రభుత్వానికి సుమారు 250 కోట్ల పైనే ఆదాయం సమకూరే అవకాశముంది. పంజాబ్లో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో రెండో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొహాలీలో శనివారం సాయంత్రం 4 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువతితో సహా 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఆమెను శిథిలాల కింద నుంచి బయటకు తీయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెప్పారు. ఉదయం మరో వ్యక్తి మృతదేహాన్ని శిథిలాల కింద నుంచి బయటకు తీసినట్లు అధికారులు చెప్పారు. శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని భావించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య మొదలైన యుద్ధం క్రమంగా విస్తరిస్తోంది.
తాజాగా యెమెన్లోని హౌతీ రెబల్స్ లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. యెమెన్ రాజధాని సనాలోని హౌతీల క్షిపణుల నిల్వ కేంద్రంతో పాటు కమాండ్ కంట్రోల్ కేంద్రంపై అగ్రరాజ్యం దాడులు చేసింది. ఈ మేరకు మధ్యప్రాచ్యంలో అమెరికా మిలిటరీ కార్యకలాపాలను పర్యవేక్షించే యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలోని తమ నౌకాదళంతో పాటు మర్చెంట్ నౌకలపై గతంలో చేసిన దాడులకు బదులుగా తాజా చర్య చేపట్టినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పేర్కొంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో చిన్నారుల్ని చంపడం క్రూరత్వమని, అది యుద్ధం కాదని నినదించారు. గాజాపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 7 చిన్నారులు మృతి చెందిన ఘటన ఎంతో తనను కలిచివేసిందన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కార్డినల్స్ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పోప్ వ్యాఖ్యలు ద్వంద్వ ప్రమాణాలను చాటుతోందని ఇజ్రాయెల్ విమర్శించింది. జిహాదీ దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న నిజమైన పోరాటాన్ని పోప్ వ్యాఖ్యలు విస్మరించాయని పేర్కొంది. యూదు ప్రభుత్వం దాని ప్రజల గురించి పోప్ మాట్లాడకుండా ఉంటే మంచిదని ఇజ్రాయెల్ హితవు పలికింది. హమాస్ మిలిటెంట్లు తమ ఆపరేషన్లకు నివాస ప్రాంతాలను వాడుకుంటున్నందునే వారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి ముందు జో బైడెన్ తైవాన్కు భారీ రక్షణ సాయాన్ని ప్రకటించారు. $571.3 మిలియన్ రక్షణ సాయానికి బైడెన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. చైనా దురాక్రమణ వాంఛతో తైవాన్ ద్వీపం చుట్టూ సైనిక బలగాలు మోహరించిన తరుణంలో ద్వీపదేశానికి మద్దతుగా బైడెన్ తీసుకున్న నిర్ణయం చైనాకు కోపం తెప్పించే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా దురాక్రమణ వాదంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్వీపదేశం తైవాన్కు భారీ రక్షణ సాయం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు తైవాన్ రక్షణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, యుద్ధ సామాగ్రి కొనుగోలు కోసం $571.3 మిలియన్ రక్షణ సాయానికి బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ సాయంతో పాటు $265 మిలియన్ విలువ కలిగిన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ అంగీకారం తెలిపింది. వాస్తవానికి అమెరికా తైవాన్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అయినప్పటికీ చైనా నుంచి తైవాన్కు ముప్పు పొంచి ఉండటంతో ఆ దేశానికి రక్షణ సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల తైవాన్ చైనా మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో చైనా దూకుడు పెంచింది. 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో సైనిక బలగాలను మోహరించి తైవాన్ జలసంధిలో సైనిక కార్యకలాపాల తీవ్రత పెంచింది. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్తే అమెరికాలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో ఆగ్రహించిన డ్రాగన్ భారీగా తైవాన్ చుట్టూ సైనిక మోహరింపులు చేపట్టింది. రక్షణ సాయం ప్రకటించినందుకు అమెరికాకు తైవాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సాయంతో సైనిక సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు పటిష్టమవుతాయని తైవాన్ రక్షణ మంత్రి చెప్పారు. తైవాన్ జలసంధిలో శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. అమెరికా అందించనున్న 76 mm ఆటో కెనన్ ఆయుధాలు గ్రే జోన్లో చైనాను ఎదుర్కొనేందుకు ధీటుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. భారత నౌకాదళంలో కీలకమైన తూర్పు నౌకాదళ అమ్ముల పదిలో దాదాపు 50కి పైగా యుద్ధ నౌకలు, 5కు పైగా జలాంతర్గాములు, మరెన్నో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు. సాగర తీరంలో పొంచి ఉన్న ముప్పుని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇవి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వీటిలో ఐఎన్ఎస్ రణ్విజయ్ యుద్ధ నౌకది ప్రత్యేక స్థానం. సముద్ర జలాల్లో పటిష్టంగా పహారా కాస్తూ 37 ఏళ్లుగా అలుపెరగకుండా సేవలందిస్తోంది. రష్యాలో తయారైన ఐఎన్ఎస్ రణ్విజయ్ డిసెంబర్ 21, 1987లో జైత్రయాత్రను ప్రారంభించింది. క్యాషిన్ తరగతి డిస్ట్రాయర్గా పోరాట పటిమ దీని సొంతం. 5,000 టన్నుల గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్గా 37 ఏళ్లుగా తిరుగులేని విధంగా ఎన్నో విజయవంతమైన కార్యకలాపాలను నిర్వహించింది. సంగ్రామయ వైభవస్య అంటే యుద్ధంలో అద్భుతమైనది అనే నినాదం దీనిపై ప్రతిబింబిస్తుంది. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించే సత్తా రణ్విజయ్ సొంతం. యాంటీ సబ్మెరైన్ రాకెట్లతో పాటు టార్పెడోలను కూడా కాల్చగల సామర్థ్యంతో నౌకను తీర్చిదిద్దారు.
సముద్రంలో యుద్ధానికి సంబంధించి అన్ని డొమైన్లను కవర్ చేసే విస్తృత శ్రేణి సెన్సార్లతో యుద్ధనౌక నిండి ఉంది. కమోవ్ 28 హెలికాప్టర్ను మోసుకుపోయే సామర్థ్యముంది. రణ్విజయ్ ఆధునీకరణ తర్వాత మరిన్ని అత్యాధునిక ఆయుధాలను జత చేశారు. దాదాపు 500 వరకు సిబ్బంది, నావికులు యుద్ధనౌకలో విధులు నిర్వహిస్తున్నారు.